హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుందండి. ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు జాప్యం ఎందుకు హైకోర్టు అయితే ఆగ్రహం చేసింది. పోలీసు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేసుల వివరాలకు జాప్యం ఎందుకు? అవసరమైతే నలుగురిని కేటాయించి తక్షణమే ఇవ్వండి అనైతే హైకోర్టు ఆదేశించిందండి. పోలీసు ఉన్నత అధికారులను ఆదేశించిన హైకోర్టు. ఇక ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్న పాత్రుడు, రామచంద్ర యాదవ్ పైన ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై అయితే శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో ఈ విధంగా విచారణ జరిగింది. మార్చి 1వ తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ ఈ రోజు వరకు వివరాలు ఇవ్వకపోవడంపై సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారండి. చంద్రబాబుపై కేసుకు సంబంధించి నేటి వరకు వివరాలు ఇవ్వలేదనేది కోర్టుకు దృష్టికి శ్రీనివాస్ తీసుకుని వచ్చారు. ఫామ్ 7లో కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సిన అవసరం, అలాగే నామినేషన్ల నిబంధనలో ఉందనే న్యాయవాదులు దమ్మలపాటి, అలాగే ఉమేష్ చంద్ర, వివి సతీష్ కోర్టుకు తెలియజేశారండి. కేసుల వివరాలు పొందుపరచకపోతే నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉందనైతే న్యాయవాదులు వివరించారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమై 25తో ముగుస్తాయి అని, అందువల్లే వెంటనే వివరాలు ఇవ్వాలనైతే న్యాయవాదులు కోరారు. ఈ సమాచారం మొత్తం ఇవ్వాలంటే డీజీపీ కార్యాలయానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారండి. గతంలో రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసుల వివరాలను డీజీపీనే ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవాది ఉమేష్ చంద్ర గుర్తు చేశారండి. కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటా న్యాయమూర్తి ప్రశ్నించారు. అవసరమైతే నలుగురు అధికారులను నియమించైనా వెంటనే కేసుల వివరాలు ఇవ్వాలని అయితే ఆదేశాలు జారీ చేశారండి. డీజీపీని అడిగి దీనిపై పూర్తి వివరాలు కోర్టుకు తెలపాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు ఆదేశించింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 16వ తేదీకి అయితే వాయిదా వేసింది. ఈ విధంగా వాయిదా వేయడం అయితే జరిగిందండి. ఇది ఇలా ఉండగా, వివేక హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలి అంటూ అప్రూవల్గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. కోర్టుకు శుక్రవారం హాజరుపై ఎంపీ అవినాష్ రెడ్డి దస్తగిరి మినహాయింపు తీసుకున్నారు. ఈ కేసులో మిగతా నిందితులందరూ హాజరయ్యారు. దస్తగిరిని సాక్షిగా పరిగణించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది. వాదనలు ముగిసిన న్యాయస్థాన తీర్పును ఈ నెల 29కి వాయిదా అయితే వేసిందండి. ఈ విధంగా అయితే హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎందుకు ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు ఈ విధంగా జాప్యం చేస్తూ ఉన్నారని అయితే, అవసరమైతే నలుగురు అధికారులను నియమించి అయినా సరే వెంటనే వారికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా సబ్మిట్ చేయాలని అయితే కోర్టు ఈ విధంగా న్యాయం చేయడం జరిగింది.